అవతరించే ముందు ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే దైవాన్ని ఎవరన్నా దర్శించుకోవాలన్నా, సేవించుకోవాలన్నా, పూజించుకోవాలన్నా పాలించేటువంటి మహారాజులకు రాజభోగాలు అనిపించే రాజ పరివారకులకు తప్పించి ఒక వివక్షత గురయ్యేది. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తాగ్రేసుడు, సులభవల్లుడు, భక్తవల్లభుడు. ప్రతి జీవియందు కూడా, ప్రతి అంశయందు కూడా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే సర్వాంతర్యం అన్నీ ఆయనే ఉన్నప్పుడు ఆయన్నే ఒక విధంగా పక్కకు పెట్టినట్టుగా భావించినటువంటి స్వామి ఆయన అంశతో త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో వారితో అనుసరించినటువంటి సాక్షాత్తు శేషాంశం వారు శీలించేటువంటి వారికి ఈ యొక్క బృహత్తర కార్యాన్ని అనుగ్రహించడం జరిగింది. వారే శేషాంశ సంభూతులంటే భగవద్ రామానుజాచార్యులు వారు. విశిష్టాద్వైతాన్ని ప్రజలకు అందిస్తూ మానవ జన్మ ఎత్తితే చాలు అందరూ కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రలు, భగవంతుని సేవించుకోవడానికి అర్హులు అని లోకానికి చాటి చెప్పి ఈ లోకాన్ని సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి విధానాన్ని భక్తులకు, మానవాళికి, సర్వజీవాలకు